నాటువాడనియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవా నేను ఈ మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ఇంతటితో మొదటి పాఠం సరే. ఓ దేవా రెండవ పాఠము పత్రికల భాగము చదవగా విందము. పరిశుద్ధ వేద గ్రంథం నుండి క్రొత్త నిబంధన రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము మరియు 12వ అధ్యాయము 2వ వచనము. ఆత్మనడు పరిశుద్ధ వేద గ్రంథం నుండి క్రొత్త నిబంధన రోమీయులకు రాసిన పత్రిక 31వ అధ్యాయము ప్రారంభం 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసహ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతనముగా రూపమాంతం చెందును. ఓ దేవా అంధనము, ఓ దేవా వందనము, ఓ దేవా 11వ అధ్యాయం 33 నుండి 12 వచనం వరకు కంటిన్యూగా చదవాలి. అలాగొచ్చినప్పుడు మరి చదవగలిగిన వాళ్ళు కొంచెం జ్ఞాపకం చేసుకోండి. ఆ 2 వచనాలని కాదు. అందరము లేచి నిలుచుండి ప్రత్యుత్తర భాగము 51వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా దావీదు రాసిన 51వ సంకీర్తన మొదటి 10 వచనములు ఉత్తర ప్రత్యుత్తరం చదువుకున్నాం. మొదటి వచన ప్రారంభం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు వివరించిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. అందరం కలిసి చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక.
అలాగే అందరం నిలిచి ఉండి సువార్త భాగము చదవగా విందాము. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 18 వచనాలు వినిపించబడును. ఆత్మనడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులే ఉండవద్దు, మనుషులకు కనబడలేనని సమాచార మందిరంలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, మరియు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమించును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనములే వ్యర్థమైన మాటలు వంచవద్దు. విస్తరించి మాటల వలన తమ మనవి వినబడనని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగగా మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి యందును నెరవేర్చును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధన లేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధమును మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును. మీరు మనుషులకు అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధమును క్షమించును. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి. తాము ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారంగా చేసుకుందరు. వారు తమ ఫలము పొందినారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడలేనని కాక, రహస్యముందున్న నీ తండ్రికి కనబడలేనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యముందు చూచుతున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలమించును. దేవుని వాక్యం దీవించును గాక. ఓ క్రీస్తు దయచేసి అందరూ కూర్చోనండి. వాక్యమును చేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకిలాగునా చేసేయున్న లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటై
మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల నాయన, దయగల తండ్రి, ఈ భస్మ బుధవార సమయంలో వాక్య ధ్యానంలోనికి వెలుచు ఉండగా చేరి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యాన్ని వినుటకును గ్రహించుటకును మరి లెంటులో ఎందుకొరకు మాకు అప్పగించి ఉంటూ ఉన్నావో, లెంటులో మేము ఎలాగ నడవాలో ఆ రీతి అయినటువంటి హెచ్చరికల చేత నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమె. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన సంఘమంతటికి ఈ రాత్రి కాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. భస్మ బుధవారము అని అంటే ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. దీని మాండలికము అని లేక కాలము అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారు. మరి ఏ పేర్లతో పిలిచినా దీని యొక్క అర్థం ఒకటే. ఈ దినము నుండి దుఃఖ దినములు లేక ఉపవాస దినములు, ప్రత్యేకముగా దేవుడితో గడిపేటటువంటి దినములు అనేవి ఇవి ప్రారంభించబడతా ఉంటూ ఉన్నాయి. మరి ఇలా ప్రారంభించబడడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, ఆ దినాలలో కేవలం మనము ఆదివారం మాత్రమే దేవునికి ఆరాధన చేస్తే ఎక్కువ సమయము దేవుడితో గడపలేకపోతా ఉన్నాం, దేవుని ఆరాధించలేకపోతా ఉన్నాం. మరి అలాగే ఒక సమయాన్ని మనం కేటాయించుకొని దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఇంకా ఎక్కువ సమయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలా అని తలంచి మొదట 40 గంటలు ఈ ప్రార్థన చేయటం మొదలుపెట్టినారు. తర్వాత ఆ 40 గంటలను 7 రోజులకు పెంచుకున్నారు. వారము దినములు ఈ రీతిగా ప్రార్థన గడిపితే ఇంకా ప్రభువులో ఎక్కువ సమయాన్ని కేటాయించవచ్చు, ఎక్కువసేపు దేవుని ఆరాధించవచ్చు అని. తర్వాత దీన్ని 40 రోజులుగా మార్చడం జరుగుతూ ఉంది. మరి 40 రోజుల యొక్క ప్రత్యేకత ఏందో పాత నిబంధనలో కొత్త నిబంధనలో అనేకమైన వాటిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఈ యొక్క భూలోకంలో ఉండి అనేకులకు కనబడుతూ ఉంటూ ఉన్నాడు. మోసే 40 రోజులు ఆయన ప్రార్థన చేయడం వల్ల దేవుడు 2 రాతి పలకలను, ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలను అందించినదిగా మనము చూడగలుగుతా ఉన్నాము. మరి అంత మాత్రమే కాదు, 40 దినముల ప్రచండమైన వర్షము ద్వారా జలప్రలయము రావడము, ఇలాగా 40 అనేవి అనేకముగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతా ఉన్నాం. వాటిని సాదృశ్యముగా తీసుకొని క్రైస్తవ బిడలు కూడా మరి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, అది ఎంతో విలువైనటువంటిది అని ఈ రీతిగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి భస్మ బుధవారము అని ఎందుకు పేరు పెట్టినారు అనంటే, భస్మము అనగా బూడిద అని, బూడిద బుధవారముగా ఈ దినాన్ని ఎందుకు ఏర్పాటు చేయబడినారు అని అంటే, దాన్ని కూడా చాలా విషయాలు మనము పాత నిబంధనలో చూస్తూ ఉంటూ ఉన్నాం. బూడిద అనగా పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది. బూడిద అనగా తగ్గింపు జీవితానికి గుర్తుగా సాదృశ్యంగా ఉంది. అంటే క్రైస్తవులమైనటువంటి మనల్ని మనము తగ్గించుకొని పశ్చాత్తాపడి, ఇదిగో ప్రభువా ఇంతకాలము ఏమైతే నీకు వ్యతిరేకంగా చేస్తున్నామో, ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడినామో, మా పాపాలను, మా తప్పులను, మా మాటలను, మా క్రియలన్నిటి కూడా క్షమించమని పశ్చాత్తాపడుతూ బూడిదలో కూర్చోవడానికి ఒక సాదృశ్యముగా దీనికి ఈ దినమున పేరు పెట్టడం జరుగుతూ ఉంది. యోబుకు కష్టాలు ఎదురైనప్పుడు
ఆయన బూడిదలో కూర్చుని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి యూదా జాతి అంతటికి కూడా శ్రమలు ఎదురైనప్పుడు ఎస్తేర్ రాణి చెప్పింది, అయ్యా ఇదిగో నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను పోయి రాజుతో మాట్లాడి ఈ యొక్క యూదా జాతి ఉరికొయ్యకు గురి కాకుండా నేను రాజుతో మాట్లాడతాను, దేవుడు కార్యం చేయనట్లు మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయంటే అందరూ కూడా బూడిదలో కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నినేవే పట్టణము నాశనము కాబోతా ఉంది అని యోనా ప్రవక్త ప్రకటించినప్పుడు మరి గనులేమి అల్పులేమి ఆఖరికి రాజు కూడా బూడిదలో కూర్చుండి రాజవస్త్రము తీసేసి బూడిదలో కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. కనుక మరి ఈ యొక్క పశ్చాత్తాపానికి చిహ్నంగా తగ్గింపు జీవితానికి సాదృశ్యముగా దీనికి బూడిద బుధవారము అని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 40 రోజులు ఎందుకో మనం చూస్తూ ఉన్నాం. భస్మ బుధవారము అనేటటువంటిది ఎందుకు ఆ పేరు పెట్టినారో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. మూడవదిగా గమనిస్తే ఉపవాస దినాలు అని కూడా దీన్ని పిలుస్తాం. మరి ఉపవాసము దినములు అంటే ఏంటి అంటే చాలామంది మనం అనుకుంటారు ఉపవాస దినాలు అంటే అన్నం తినకుండా ఉపవాసం ఉండడము అని. కొద్దిమంది 40 రోజులు ఉపవాసం ఉంటారు, మరి కొద్దిమంది కేవలం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే నేను శుక్రవారం ఉంటాననుకునే వాళ్ళు కొద్దిమంది, మరికొద్దిమంది బుధవారం శుక్రవారం ఉండేవాళ్ళు, అన్ని రోజులు కూడా లేనటువంటి వాళ్ళు ఆఖరి చివరి రోజుల్లో గుడ్ ఫ్రైడే, సైలెంట్ సాటర్డే ఆ దినాల్లో మాత్రం ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటున్నారు. మరి ఉపవాసము ఉన్నా లేకపోయినా నీవు ఎన్ని రోజులు ఉపవాసం లేకపోయినా మరి ఈ కాలము ఉపవాస దినములు అని ఎందుకు పెట్టినారు అని అంటే ఆ మాటలోనే అర్థం ఉంది. ఉప అంటే సమీపము అని అర్థము, వాసము అంటే వసించుట లేక ఉండటము. దేవునికి సమీపముగా ఉండడానికి దేవుడు ఈ 40 రోజులు కేటాయించినాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ 40 రోజులు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుడికి సమీపముగా ఉండాలి. నువ్వు ఎలా ఉపవాసం ఉన్నావు అని దేవుడు చూడు, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నావు అని దేవుడు చూడు. ఉపవాసం ఉన్నటువంటి దినాల్లో లేకపోతే ఈ లెంటులో ఈ దుఃఖ దినాలలో ఎంతసేపు నువ్వు ప్రభు దగ్గర గడుపుతున్నావు, ఎలా ప్రభు దగ్గర గడుపుతున్నావు. ఊరికే గడపడం అంటే గుడిలో వచ్చి కూర్చుంటే కాదు. కూర్చున్న తర్వాత నీ ప్రార్థన, నీవు మార్పు పొందినటువంటి విధానము, వాక్యము వినడములోను చదవడములోను వీటన్నిటిలో ఎంత సమయాన్ని నీవు దేవునికి కేటాయిస్తున్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే దేవునికి సమీపముగా ఉండే కాలం ఇది. ఎందుకు శుక్రవారాలు ప్రత్యేకంగా ప్రార్థనలు పెడతారు? ప్రతిరోజు ఉదయకాలము ప్రార్థన ఎందుకు ఉంటుంది? ఇంకా కొద్దిమంది రకరకాల సమయాల్లో ప్రార్థనలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే దేవుడితో గడపడానికి. దేవుడిచ్చిన విలువైన సమయం, అమూల్యమైనటువంటి సమయం, శ్రేష్టమైనటువంటి సమయము. మరి ఈ కాలములోనే దీన్ని ఎందుకు ఏర్పాటు చేయబడింది అని అంటే దీనికి లెంట్ అనగా వసంత కాలము అని అర్థం. వసంతకాలం ఏంటి అంటే చిగురించే కాలము. చెట్లన్నిటినీ మనం గమనిస్తే ఆకులన్నీ కూడా రాలిపోయి, ఎండిపోయినటువంటి ఆకులన్నీ కూడా రాలిపోయి చెట్లు మళ్ళా కొత్త చిగురును మొదలు పెడతాయి, కొత్తగా ఆకులు రావడం మొదలు పెడతాయి, తర్వాత ఫలాలను ఇవ్వడం మొదలు పెడతాయి. అంటే క్రైస్తవ జీవితములో కూడా ఇది మనకు వసంతకాలము. నీ హృదయములో దేవుడి వాక్యము చిగురించాలి, నీ హృదయములో దేవుని ఆ యొక్క మార్గము చిగురించాలి, నీ హృదయములో ప్రార్థన చిగురించాలి. ఆ రీతిగా దేవునిలో మనము చిగురించే వారముగా ఉండాలి. అలా చిగురించడం నీవు మొదలు పెడితే ఈ 40 రోజులైన తర్వాత దేవుడు నీ జీవితంలో ఫలాలు ఇచ్చేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మరి చిగురించే జీవితం నీలో లేకపోతే నీవు భవిష్యత్తులో ఫలాలు పొందుకోలేవు, భవిష్యత్తులో ఆశీర్వాదాలు పొందుకోలేవు, భవిష్యత్తులో దీవెనలు పొందుకోలేవు. అందుకే ఈ కాలము
మరి శ్రేష్టమైనటువంటిది అని అంటూ ఉన్నారు. కొద్దిమంది అనుకోవచ్చు బైబిల్ గ్రంథంలో లెంట్ ఎక్కడ రాయబడింది, ఇలాగ ఎక్కడ ఉంది అని. మనం బైబిల్ చూస్తే అనేకముగా ఎన్నో మాటలు మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుడికి సమీపంగా ఉండడానికి, దేవుడిలో గడపడానికి బైబిల్ గ్రంథం అందు రాయబడాలా. దేవుడు ఎన్ని మాటలు రాస్తున్నాడు, నువ్వు దేవుడిలో ఉండు అని. 40 రోజులు మోసే ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఏకాంతముగా ప్రభుతో గడిపినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడి బిడలారా, క్రైస్తవ విశ్వాస జీవితానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయము. అందుకే ఈ దినమున మనము ధ్యానం చేసుకునేటటువంటి అంశము పునరుద్ధరణ కొరకైన పిలుపు. పునరుద్ధరణ అంటే పడిపోయినటువంటి మనలు తిరిగి నిర్మించడము, తిరిగి నిలవబెట్టడము, వెలుగులోనికి నడిపించడము, నిత్య జీవములోనికి నడిపించడం కొరకై దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటూ ఉన్నాడు, మనల్ని ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎవరైతే ఆ రీతిగా వచ్చి మనము చిగురించే వారముగా ఉంటే, పశ్చాత్తాపడి మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుడి దగ్గర విడిచిపెట్టే వాళ్ళముగా ఉంటే, వారి జీవితాలను నూరంతలైన ఆశీర్వాదాలతో దేవుడు నింపుతూ ఉంటూ ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేయించినటువంటి ఈ మాటలను మనం గమనిస్తే, ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24వ వచనము చదవండి. నేను అన్ని జనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించదను. చూడండి, ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడి బిడలారా, పునరుద్ధరణ అనేటటువంటిది ఎలా అది ప్రారంభమవుతుంది అనంటే దేవుని కార్యము ద్వారానే. అంటే నీ సొంతంగా నీవు ఎంత ప్రయత్నము చేసినా నీలో పునరుద్ధరణ కలగదు, నీవు తిరిగి కట్టబడవు, జీవాన్ని పొందుకోలేవు, వెలుగులోనికి నీవు నడవబడలేవు, నీ జీవితంలో వెలుగు ఉండదు. ఆ వెలుగు కావాలి అంటే, పునరుద్ధరణ కలగాలి అని అంటే దేవుని కార్యము ద్వారా. అందుకే దేవుడు ఏ కార్యము చేస్తా ఉన్నాడు ఇక్కడ చూస్తా ఉన్నాం. అన్ని జనులలో నుండి మిమ్మును తోడుకొని. అంటే మనం పరాయి దేశంలో లేం, కానీ మన ఊరిలోనే మన సొంత గ్రామంలో మనం ఉన్నా క్రీస్తు బిడలముగా మనము లేం, క్రీస్తు బిడలముగా మనము జీవించడం లేదు. కనుక అలాంటి జీవితములో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. అలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. అబ్రహామును ఎందుకు, అబ్రహామా నీ ఊరు నుండి, నీ దేశములో నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయటికి రా, నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు అని అంటే, అబ్రహాము నివాసం ఉండేటటువంటి ఆ ఊరు వారి తండ్రి బొమ్మలు తయారు చేసేవాడు. ఆ ఊరంతా చంద్రుని దేవతగా చేసుకొని ఆరాధించేటటువంటి వారు. అలాంటి కుటుంబములో, అలాంటి మరి విశ్వాసములో జన్మించినటువంటి వారు అబ్రహాము. అందుకే ఆ ఊరిలో ఉంటే నీవు ఆ ఆరాధన మర్చిపోలేవు, చంద్రుడిని ఆరాధించడం విడిచిపెట్టలేవు, ఆ బొమ్మలకు పూజ చేయడం విడిచిపెట్టలేవు. కాబట్టి నువ్వు బయటికి రా. దేవుడు బయటికి ఎందుకు రప్పించినాడంటే, ఆ విశ్వాసంలో కాదు నీవు ఉండాల్సింది, ఆ ఆరాధనలో కాదు నీవు ఉండాల్సింది, ఆ రీతిగా దేవుని స్తుతించడంలో కాదు నీవు ఉండాల్సింది, నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడంలోనికి నీవు రావాలి, నిజమైన విశ్వాసంలోనికి నీవు రావాలి అని దేవుడు కార్యము చేసి విశ్వాస జీవితంలోనికి నడిపిస్తా ఉన్నాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎంత గొప్ప ఆశీర్వాదాలతో అబ్రహాము నిలవబెట్టబడ్డాడో మనమందరం ఎరిగిన వారము. అదే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు కూడా ఇస్తూ ఉంటూ ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మనల్ని కూడా దేవుడు బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అన్ని జనులలో నుండి మిమ్మును తోడుకొని, ఇదిగో ఈ లోకానుసారమైనటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, ఏ క్రమాలైతే సాంప్రదాయాలైతే లోకంలోని ఉన్నాయో, వాటిలో నుండి దేవుడు మనల్ని బయటికి రప్పించబోతా ఉన్నాడు. నిజమైన విశ్వాసములోనికి,
దేవుడు మనల్ని తీసుకొని రాబోతా ఉన్నాడు. అయితే నీ హృదయములో దేవుని వాక్యము చిగురించేటటువంటి జీవితం ఉందా? దేవుని మాటలను వినగలిగేటటువంటి జీవితం ఉందా? ఈనాడు క్రైస్తవ బిడ్డలు ఏంది అంటే దేవుని మాటల కంటే, దేవుని వాక్యము కంటే మనుషుల మాటలు వినేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ప్రతి సంఘటనలో ఎక్కడ ఏ సంఘటన చూసినా వాక్యం ఏం చెప్తుంది అని చూసేవాళ్ళు తక్కువ, సాంప్రదాయాలు ఏం చెప్తా ఉన్నాయని చూసేటటువంటి వాళ్ళు ఎక్కువ. అందుకే పౌలు మరి ఎంత గట్టిగా, ఎంత కరాఖండిగా ఆయన చెప్తా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, ఎటువంటి సేవ మనకు యుక్తమైనదో పౌలు చక్కగా తెలియజేస్తా ఉంటూ ఉన్నాడు. ఎంత గొప్పగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అని అంటే, ఈ పునరుద్ధరణ అనేది మారు మనస్సు పొందడము ద్వారా, మార్పు పొందడము ద్వారానే జరుగుతుంది. మనము మార్పు పొందని వాళ్ళముగా ఉన్నామనుకో, ఇలాంటి లెంటులు ఎన్ని సంవత్సరాలు పోయినా, 2026వ సంవత్సరం, ఇంకా ఇలాంటి ఒక 10,000 సంవత్సరాలు పోయినా మనలో మార్పు అనేది లేకపోతే, మారు మనస్సు అనేది లేకపోతే ప్రయోజనకరము కాదు, అది నిష్ప్రయోజనకరం. అందుకే యుక్తమైనటువంటి మాటలు పౌలు చెప్తా ఉన్నాడు. దేవునికి ఎలా మనం సమర్పించుకోవాలి, లెంటులో ఎలా దేవుని దగ్గరికి మనం రావాలి, ఎలా దేవునిలో గడపాలి అని అంటే, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోండి. మన శరీరాలు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా మనము సమర్పించుకోవాలి. మనుషుల దగ్గర మోసం చేస్తాం. హృదయములో ఒక ఆలోచనలు ఉంటాయి, బయటికి ఒకటి మాట్లాడతాం. హృదయంలో తప్పుడు ఉంటుంది, నేను తప్పే చేయలేదని మనం మాట్లాడతాం. మనుషులను మోసం చేయొచ్చేమో కానీ దేవుని మోసం చేయలేం, దేవుని మోసం చేయలేం. అందుకే పౌలు అన్నాడు, నీవు సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి. అలాగా సమర్పించుకోమని ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎందుకు పౌలు అంత బతిమాలి చెప్తా ఉన్నాడంటే, మళ్ళీ నీకు అవకాశం వస్తుందో లేదో, అవకాశం వస్తుందో లేదో. నేను పనిచేసేటప్పుడు ఒక ఊర్లో ఒక ఆయన అడిగేవాడిని, చర్చి లేకపోయేటప్పుడు నాకు కనపడతాడు, చర్చి పక్కనే ఇల్లు. నమస్కారం బాబు అంటాడు. వచ్చేటప్పుడు నాకు కనపడతాడు. గుడికి రావే అంటే, వస్తాను బాబు, నాలో కొన్ని చిన్నవి ఉన్నాయి, అవి తీసేసుకొని వస్తా. బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. బల్లకు రా అంటే అది కూడా అన్ని చేస్తానన్నాడు. అలా ఎందుకో కంటిన్యూగా ఒక 3 వారాలు అడిగినాను ఆయనను. 3 వారాలు ఇదే జవాబు. 3 ఆదివారాలు అయిపోయిన తర్వాత సోమవారం ఉదయం నాకు ఫోన్ వచ్చింది, ఆ మనిషి కరెంటు తగిలి చనిపోయినాడు అని. అప్పుడు అనుకున్నాను, ఎందుకు ఆయనను పదే పదే దేవుడు నా చేత ఈ మాట పలికిచ్చిన, నువ్వు రాయా, మందిరములోనికి రా, బాప్తిస్మం తీసుకున్నావు కదా, బల్లలో నువ్వు పాలుపంపులు పొందు అని ఎందుకు అడిగించినాడు? ఎందుకు నా హృదయంలో ఆ ప్రేరేపణ కలిగింది అంటే, ఆయన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉందని దేవుడు అడిగినాడు. అందుకే ఆ మరణములోనికి వెళ్ళకముందు దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకోమని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు, పలికిస్తూ ఉన్నాడు. ఈ బైబిల్ గ్రంథంలోని మాటలన్నీ దేవుడు పలికిన మాటలే. అది మనము తెలుసుకోలేకపోతే, దేవుని మాట మనం వినకపోతే మన జీవితం ఏమవుతుందో. అందుకే పౌలు ఇంత బతిమాలు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే, ఆయన తిడుతూ చెప్పడం లేదు. ఏ మాట అంటున్నాడు చూడండి, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
అయ్యా ఇది మీకు యుక్తమైనది, ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది గనక ఈ మార్గములోనికి రండి. దేవుని దగ్గరికి ఇలా రావాలా. మనం వచ్చి ఎటువంటి విడిచిపెట్టాలన్నాడు 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారాలి. మనస్సు మారకపోతే ఇందాక చెప్పినట్లు ఎన్ని లెంటులు పోయినా, ఎన్ని క్రిస్మస్లు పోయినా, ఎన్ని ఈస్టర్ పండుగలు పోయినా నిష్ప్రయోజనకరమైంది. మన మనస్సుల్లో వేటికి చోటు ఉందో తెలుసా? అవే ఇక్కడ చక్కగా పౌలు చెప్పినాడు. మన మనస్సుల్లో వేడికి చోటు ఉంది అని అంటే ఈ లోక మర్యాదలకు మనకు మనస్సుల్లో చోటు ఉంది. కానీ దేవుడు కోరుకునేటటువంటిది ఏంటి అని అంటే ఉత్తమమైనది, అనుకూలమైనది, దేవుని చిత్త ప్రకారం నడుచుకోమంటా ఉన్నాడు. మీకు మర్యాదలు కాదు కావాల్సింది, ఈ లోక సాంప్రదాయాలు కాదు కావాల్సింది. మనం చేసే ప్రతి చోట కూడా అన్ని సాంప్రదాయాలకే విలువనిస్తాం. ప్రతిదానికి సాంప్రదాయాలకే విలువనిస్తాం. కానీ దేవుని చిత్తం ఏం చెప్తా ఉందని ఎక్కడ కూడా మనము గమనించము. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందని గమనించము. అందుకే అన్నాడు, అయ్యా మీరు చూడాల్సింది సాంప్రదాయాలు కాదు, పద్ధతులు కాదు, ఆచారాలు కాదు. మనం ఎలాంటి పద్ధతుల్లో ఉంటాము అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన. ఓసారి ఒక ఇంటికి ప్రార్థనకు పోయిన, అందరు రెడీ అయినారు. చనిపోయిన వారి యొక్క ప్రార్థనా కూడిక, అందరు రెడీ అయినారు. మనుషులందరూ అక్కడ కూర్చున్నారు. ప్రార్థన మొదలు పెడదామంటే ఇంటోళ్ళు లేరు. యాడికి పోయినారో తెలుసు కదా. అర్ధగంట అయింది, గంట అయింది, రావడంలే. ఎక్కడికి పోయి ఎత్తుకుతా ఉన్నారని అడిగితే పిల్లి కోసం పోయినారంట. పిల్లి కోసం పోయినారు బాబు, పిల్లి దొరుకుతానే వస్తారంట. ఏంటికి పిల్లి అని ఆరాధిస్తే వాళ్ళ నాయన బతికున్నప్పుడు ఏ ప్రార్థన చేసుకున్నా 4 పిల్లులు కట్టేసేవాడంట. ఇప్పుడు ఆయన చనిపోయినాడు, చనిపోయిన ఆయన దినము ఒక పిల్లినన్న కట్టేయకపోతే ఆయన ఆత్మకు శాంతి కలగదు అని. బతికున్నప్పుడు అన్నం పెట్టరు ఎవరు అమ్మ నాయనకు. చచ్చిపోయినాక సమాధి కాడికేమో ఏమేమి తీసుకుపోతారు. అవి ప్రయోజనం లే, సాంప్రదాయాలు ప్రయోజనం లేదు. వాళ్ళ నాయన ప్రార్థన ఏం చేసినా 2-3 రకాల మాంసం చేస్తాడు. ఆయనకు అలా ఇష్టం. ప్రార్థనలో ఉన్నప్పుడు పిల్లులు కూడా 4-5 జాకేవాడు. అవి అందులో మూతి పెడతాయో అని ఆ పిల్లులన్నీ కట్టేసి నిమ్మలంగా మాకు దేవుని మీద మనసు పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలని అన్ని కట్టేసి ప్రార్థనకు కూర్చునేవాడు. అది వీళ్ళకి తెలియక వీళ్ళేమో మా నాయన ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా 4-5 పిల్లులు కట్టేస్తాడు. ఆయన చనిపోయిన దినం రోజు ఒక్క పిల్లన్నా కట్టేయకపోతే. అందుకే పౌలు అన్నాడు, ఏమక్కర్లేదు, ఈ లోక సాంప్రదాయాలు అవసరం లేదు, అనుసరిపోద్దు. ఈ లోక మర్యాద కాదు కావాల్సింది, సాంప్రదాయాలు కాదు కావాల్సింది. ఉత్తమమైనది ఏంది? ప్రభు సన్నిధానంలో గడపడం ఉత్తమమైంది, మనస్సు మారడం ఉత్తమమైంది, దేవుని వాక్య ప్రకారం నడవడము ఉత్తమమైనటువంటిది. యేసు ప్రభు కూడా స్వయాన చెప్పినాడు. ఆయన వస్తే ఆయనకు రకరకాల రుచికరమైన వంటలు చేయాలని ఒక ఆమె మార్తా మరియమ్మలు యేసు ప్రభు పాదాల దగ్గరే ఉండి ఆయన మాటలు వింటున్నటువంటి వారు ఒకరు. దేవుడు ఎవరు మంచి పని చేస్తున్నారంటున్నారు? బా ఎన్ని రకాల వంటలు చేస్తున్నావమ్మా, నువ్వు చాలా గొప్ప అన్నారా? దేవుని సన్నిధి విడిచి, ప్రార్థన విడిచి నువ్వు పనుల కొరకు పోతా ఉన్నావు. అది కాదు ఉత్తమమైన మార్గం. దేవుని సన్నిధానంలో గడపడం ఉత్తమమైనటువంటి మార్గం. కాబట్టి మార్పు నొందితేనే పునరుద్ధరణ అనేది మనలో కలుగుతుంది. మారు మనస్సు పొందితేనే పునరుద్ధరణ అనేది కలుగుతుంది. పునరుద్ధరణ అనేది దేవుడి కార్యము ద్వారాను,
మారు మనసు పొందడము ద్వారాను పునరుద్ధరణ కలుగుతూ ఉంది. చూడండి, మూడవదిగా గమనిస్తే మరి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఈ పునరుద్ధరణ అనేది, నిజమైనటువంటి పునరుద్ధరణ అనేది ఎప్పుడు జరుగుతుందంటే అంతర్గత శుద్ధి జరగడము ద్వారా. అంతర్గత శుద్ధిని కోరుకుంటా ఉంది. పైకి కనబడే శుద్ధి కాదు, మన హృదయములో శుద్ధి కావాలా. అప్పుడే నిజమైనటువంటి ఈ పునరుద్ధరణ మనం పొందుకుంటాము. మన అంతరంగంలో శుద్ధి కావాలి. అంతరంగంలో శుద్ధి కావడం కొరకు దేవుడు ఏమంటున్నాడు? మీ మీద శుద్ధ జలము చల్లుదును. దేవుడు పైన శుద్ధ జలము చల్లితే అది హృదయములో చల్లబడినవై మన హృదయములో శుద్ధి కలుగుతూ ఉంది. ఈ దినమున మన యొక్క నుదుటి మీద వేయబడేటటువంటి ఆ సిలువ గుర్తు మీ నుదుటి మీద వేయబడేది కాదు, మీ హృదయములో వేయబడినదిగా అది నీవు గుర్తించి నీ హృదయము మార్పు చెందేదిగా ఉండాలి. అది నిజమైనటువంటి ఆ యొక్క పునరుద్ధరణకు సాదృశ్యంగా ఉంది, పునరుద్ధరణ కలిగేటటువంటిదిగా ఉంటా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, దేవుడు నూతన హృదయాన్ని మనకు అందిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా చదివితే మరి మనం పునరుద్ధరణ పొందుకోవడం ద్వారా మన జీవితాన్ని ఎట్లా మార్చబోతా ఉన్నాడు. రాతి గుండె అనేకులు కలిగి ఉన్నారు. ఎన్ని ప్రసంగాలు చెప్పినా కూడా మారని గుండెలు ఎన్నో ఉన్నాయి. వాటిని దేనితో పోలుస్తూ ఉన్నాడు? రాతి గుండె. రాయికి ఏం మాటలు మాట్లాడినా వినపడవు. నువ్వు మైక్ పెట్టి గట్టిగా గొంతు చించుకొని అరుసు, మన గొంతు పోవాలి తప్ప వాళ్ళను పాటలు కదిలించలేవు, వాక్యము కదిలించలేదు, ఏది కూడా కదిలించలేదు. అయితే కదిలించగలిగిన వాడు దేవుడే గనుక రాతి గుండెను మీలో తీసివేసి మాంసపు గుండెను, ఎందుకు అంటే మాంసపు హృదయము మనకు కలిగి ఉంటే దానికి చలనం అనేది ఉంటుంది, చలనం అనేది ఉంటుంది. ఒక మాటకు కరిగిపోతారు. నీవు తప్పు చేస్తున్నావని తెలుసుకుంటానే, అయ్యో నేను తప్పు చేస్తానే క్షమించమని దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాల అనేటటువంటి ఆ తలంపుడు అది కలిగిస్తుంది. కనుక దేవుడు ఈ లెంట్ ద్వారా మన జీవితాన్ని అలాగా మార్చబోతా ఉన్నాడు, మన హృదయాన్ని అలాగా మార్చబోతా ఉంటూ ఉన్నాడు. కొత్త హృదయాన్ని, కొత్త ఆత్మను దేవుడు మనకు అందిస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఆ రీతి అయినటువంటి కొత్త హృదయములోనికి, కొత్త ఆత్మలోనికి పోయినటువంటి మనము ఎలా ప్రార్థన చేయాలో కూడా మత్తయి సువార్తికుని ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుండి 18 వచనాల్లో ఉన్న ఆ భాగములో మనం ఎట్లా ప్రార్థన చేయాలి, ఏమి ప్రార్థన చేయాలి అన్నాడు. ప్రార్థన చేయడము తెలియదు గనక యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రభు నేర్పిన ప్రార్థన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అనేకులు అది పలకడానికి కూడా ఇష్టపడరు, ఆ ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడరు. యేసు ప్రభుకు తెలీదా ఈ ప్రార్థనలో ఏ మాటలు ఉన్నాయో? తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి ప్రార్థన చేయమని చెప్పింది ఆయన లేక వేరొకరా? యేసు ప్రభు స్వయాన చెప్తే ఆ ప్రార్థనలో ఎన్నో వంకర్లను ఎత్తి ప్రభు నేర్పిన ప్రార్థన చేయొద్దని తప్పులు పట్టేవాళ్ళు. దేవుని తప్పు పట్టగలిగే స్థితిలో మనం ఉన్నామా? దేవుడు చెప్పినటువంటి మాటలను తప్పుడు బట్టి అది చేయకూడదని చెప్పగలిగే స్థితిలో మనం ఎదుగుతా ఉన్నాము అంటే సాతానుడు మన జీవితంలో ఎంతగా చొచ్చుకొని పోయినాడో చూడండి. అవ్వాదాములు మరణములోనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే సాతాను మాట వినడమే. అయ్యా ఫలాలు తింటే చస్తావంటే సైతానుడు దేవదూత అవుతావని చెప్పినాడు. వాని మాటే విన్నారు. ఎందుకంటే సైతాను మాట తీపుగా, ఇంపుగా ఉంటుంది. కానీ దాని పర్యావసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కరు కూడా గ్రహించలేకపోతా ఉన్నారు.
కాబట్టి ఈ లెంటులో ఎండిపోయినటువంటి మన విశ్వాసము, ఎండిపోయిన మన ప్రార్థనా జీవితము, దేవుడికి అనుకూలమైన జీవితాన్ని తిరిగి మనము చిగురింపజేసుకొని పునరుద్ధరించుకొని దేవుడి కార్యము ద్వారా మనము ఫలించే వారముగా ఉండాలి. అలా ఫలించడానికి మనం చేసే ప్రార్థన వేషధారణతో కూడినటువంటి ప్రార్థన మనకు ఉండవలసిన అక్కరలేదు. ఒక ఊర్లో ఇట్లే లెంటు ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రతి శుక్రవారం చాలా బాగా చేస్తారు. 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రతి శుక్రవారం ప్రార్థన ఉంటుంది. ఒక 10 మంది వచ్చి ప్రార్థనలు చేస్తారు. ప్రసంగం చెప్తా ఉంటే నన్ను ఆహ్వానిస్తే పోయి ప్రసంగం చెప్పిన అప్పుడంతా రాలే ఒక ఆమె. నా ప్రసంగం అంతా అయిపోయింది, ప్రార్థనలు చేయాలా అంశాల వారిగా అని బాబు పిలుపునిస్తూ ఉన్నప్పుడు నా గుడిలోకి అడుగుపెట్టి వేగంగా వచ్చి ముందు కూర్చున్నది. ముందు కూర్చొని ఫలానా అంశం గురించి ప్రార్థన చేయంటేనే ఆమె మైక్ తీసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. బాబు చెప్పిన అంశంలో ఒక్క మాట లేదు, కానీ ఆమె చేసిన ప్రార్థన అంతా ఏంటంటే ఫలానా ఆమె పేరు చెప్పి ఆమెకు కాలు ఇరగాల, ఆమెకు చెయ్యి ఇరగాల, ఆమె నోరు పడిపోవాలా. 10 నిమిషాల ప్రార్థనలో ఈ మాటలు తప్ప వేరేటి లేవు. కానీ నీవు అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అందుకే ఇక్కడ వేషధారుల వలె నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను వినను, మీరు ఫలము పొందుకోరు. మన ప్రార్థన ఎట్లుండాలో చెప్తా ఉన్నాడు. ఏ రీతిగా చేయాలో. నీకు ప్రార్థన చేయడం రాకపోతే ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన అయినా కూడా నీవు అదన్నా చేయమని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఈ భాగంలో మనం చూస్తే ఉపవాసం ఎలాగుండాలి, ప్రార్థన ఎలా చేయాలి, వేషధారుల వలె ఉండకుండా ఏ రీతిగా మనం ఉండాలి అనే మాటలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మరి ఈ దినం నుండి మన వేషధారణను పక్కకు పెట్టి దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా సరైనటువంటి క్రమంలో మనము ప్రార్థన చేసి మనుషులు కనబడే రీతిగా కాకుండా దేవునికి కనబడే రీతిగా మన విశ్వాసాన్ని పెంపొందించుకొని ఈ లెంటును మనం ఆశీర్వాదకరంగా మలుచుకోవాలని, అలాంటి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల నాయన, దయగల తండ్రి, భస్మ బుధవారం యొక్క విశిష్టత, 40 రోజుల యొక్క ఉపవాసమును గురించి, మరి ప్రభా పునరుద్ధానమును, పునరుజ్జీవాన్ని గురించి మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ మాటలన్నీ మేము క్రోడీకరించుకొని ఈ లెంటు మా జీవితాల్లో, మా హృదయాల్లో చిగురింపజేసేదిగా ఉండగలుగునట్లు కృపను అందించుమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో